ఉగాదిని పురస్కరించుకొని మంగళవారము మన దుర్గా భవానీ ఆలయ ప్రాంగణంలో 10 గంటల నుండి పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులైన మీరంతా కూడా సకాలానికి విచ్చేసి పంచాంగ శ్రవణం చేసి అమ్మ కృపకు పాత్రలు కావాల్సిందిగా సూచన. మహాదేవ్. కానీ మన నగునూరు క్షేత్రంలో విరాజిల్లుతూ నిత్య పూజా నైవేద్యాదులను స్వీకరిస్తున్న విషయం భక్తులకందరికీ తెలిసిందే. ప్రాతస్మరణీయులు జగద్గురు సార్వభౌములు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి తత్కరకమల సంజాతులు జగద్గురువులు విధుశేఖర భారతీ స్వామి వారిల పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులతో రేపటి నుండి వసంత నవరాత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. దానికి అంగభూతముగా ఈ రోజున సోమవతి అమావాస్యను పురస్కరించుకొని అత్యంత వైభవంగా అమ్మవారికి పంచామృత ఫలపంచామృతాలతో అభిషేకం చేసి నీరాజన కార్యక్రమాన్ని చేయడం జరిగినది. రేపటి నుండి 9 రోజులు చతుషష్ఠి ఉపచార పూజలు, కుంకుమార్చనలు, భక్తుల చేత అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. అందుకని భక్తులైన మీరంతా కూడా కుంకుమార్చనలు మొదలైనటువంటి సేవలన్నింటినీ చేయించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా సూచన చేస్తున్నాం. దుర్గా భవానీ పరివార సమేత పరిపూర్ణ అనుగ్రహ కటాక్షాలు మీ అందరి యందు ఉండుగాక. జగద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహాశీస్సులు సదా సర్వకాలాలు అందరికీ ఉండుగాక. మళ్ళొకసారి నవరాత్రుల్లో అమ్మవారి యొక్క దర్శనం అత్యంత విశేషదాయకమై ఉంటుంది. అశ్వమేధ యాగాన్ని చేస్తే ఎంత పుణ్యఫలమో అమ్మవారి దర్శనం అంత పుణ్యఫలం. కావున రండి, అమ్మవారిని దర్శించండి, అమ్మ కృపకు పాత్రలు గండి. జగదంబ విశ్వపాలిని మాతాకి విశ్వపాలిని మాతాకి జై. పార్వతీ మహాదేవ హర. సత్యమే లోకాయ సుగంధి ఔషధయోగసారాచ వేదేశ లోకస్థిత సత్యంతరాత్మా బ్రహ్మదేవానాం పదవీకరేణాం మహిషో విరాణాం ఏనో వృక్షానామోతో పవిత్రమస్తే తదేవన్నో జామినికాం లోహిత శుక్రదక్షాం లక్ష్మీ ప్రజా జనేతి సర్వా అనుష్వసామావేశ్వస్వాహాయం సముద్రాలోకర్మసమాగముదాసమోత్తమానతో కృతస్య వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ
చేయరండి వెనకాల ఉండే Gracias.